స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే జ్యోతి గారు. నమస్తే జ్యోతి గారు, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. ఇప్పుడు ద్రోణాచార్యుల వారే కౌరవులకైనా పాండవులకైనా విద్య నేర్పారు కదా, ఆయనే గురువు కదా, మరి ఆయనే ఓడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన మరణానికి కారణం ఎవరు? ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం చేసే ప్రతి కర్మకి లెక్కలు ఉంటాయి. అందుకే పురాణాల్లో ఏ పాత్రలు అయితే ఉంటాయో, అంటే మహానుభావులు ఉంటారు, వాళ్ళ జీవిత చరిత్రలు మనం తెలుసుకోవాలి. అది ఒక కథగా తెలుసుకుని విడిచిపెట్టకూడదు. రామాయణమైన మహాభారతమైన ఈ కథ తెలుసు కదా అని అనకుండా, ఒక్కొక్క పాత్రలో వాళ్ళకున్న గుణాలేంటి, వాళ్ళు ప్రవర్తించిన తీరేంటి, ఇది మనకి చాలా అవసరం ఇప్పుడు సమాజంలో. ఎందుకు అంటే అప్పట్లో ఆ యుగాలలో అందరూ కూడా యుగ ధర్మం పాటిస్తూ ఉండేవారు, ఎంతో కొంత పాటిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ధర్మాన్ని పాటించిన వాళ్ళు ఎవ్వరూ అంత లేరు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉంటున్నారు. ఏమన్నా అంటే స్వేచ్ఛ, మాకు ఈ స్వేచ్ఛ ఉంది కాబట్టి మేము నచ్చినట్టు ఉంటాము అన్నట్టుగా, మా లైఫ్ మా ఇష్టం అన్నట్టుగా అంటున్నారు. కాకపోతే ఇక్కడ మనం ఎన్ని మంచి పనులు చేసినా, ఒక్క చిన్న చెడ్డ పని చేసినా, ఆ చిన్న చెడ్డ పనికి కూడా లెక్క ఉంటుంది. దాని ఫలితం కూడా అనుభవించవలసి ఉంటుంది, తప్పదు. అందులో ఈ కలియుగంలో మస్ట్ అండ్ షుడ్. తప్పకుండా. ఒక్కొక్కసారి వెంటనే కనిపిస్తుంది, ఒక్కొక్కసారి కొన్ని రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత కనిపించవచ్చు. మనకి అనిపిస్తుంది, బహుశా నేను ఆ తప్పు చేశాను కదా, దానికి రిజల్ట్ ఇదేమో అని. లేదు అంటే అది మాత్రం ఎక్కడికి పోదు, అది మళ్ళా జన్మలో అయినా ఉంటుంది. ఇది నిరూపణ చేయటానికి మనకి ఈ కావ్యాలు, పురాణాలు ఇవన్నీ వచ్చాయి. అయితే ద్రోణాచార్యుల వారి గురించి కూడా, ఆయన ఎప్పుడు ధర్మంతోనే ఉంటూ ఉండేవారు. ఆయనకు వచ్చిన విలువిద్య అంతా ఎవరు పాత్రత కలిగిన వారు అంటే అర్జునుడు కాబట్టి ఆయనకి ఎక్కువగా నేర్పించారు అస్త్రాలు శస్త్రాలు. తన కుమారుడు అయిన అశ్వత్థామకి కూడా ఈ అంటే బ్రహ్మాస్త్రం ఇవన్నీ వేయటం నేర్పించిన, దాని ఉపసంహారం అవన్నీ నేర్పించలేదు. ఎందుకు అంటే యోగ్యత ఎవరికి ఉందో వారికే నేర్పించాలి, పక్షపాతం లేకుండా. అంతా బాగానే ఉంది. కానీ ఇందాక మనం చెప్పుకుంటున్నట్టుగా ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎన్ని మంచి పనులు చేసినా, ఒక్క చిన్న తప్పు చేసినా ఆ తప్పుకి కూడా ఫలితం ఉంటుంది, అనుభవించాలి. యుద్ధ భూమిలో భీష్మాచార్యులు వారు మరణిస్తారు, అంపశయ్య మీద ఉంటారు. ఆ తర్వాత ఆ సర్వసైనాధిపత్యం అంటే ఆ సేనకి ఆధిపత్యంగా ఎవరు ఉంటారు, ఆయన వెళ్ళిపోయారు కాబట్టి ద్రోణాచార్యుల వారిని చేస్తాడు దుర్యోధనుడు. ఇప్పుడు ద్రోణాచార్యుల వారి బాధ్యత పెరిగిపోయింది. అయితే ఒకరోజు ఆయన చాలా బీభత్సంగా యుద్ధం చేస్తున్నారట. ఆయనకున్న విద్య అసలు ఎవరికి ఉంది, ఆయనే కదా ఇద్దరికి నేర్పించారు, కౌరవులకు కానీ పాండవులకు కానీ. కాబట్టి ఆ విలువిద్యతో ఆయన విజృంభిస్తున్నాడు. అంటే ఆయన దగ్గర ఉన్న విద్యలన్నీ కూడా ఉపయోగించేస్తున్నాడు. ఇక్కడ పొరపాటు ఎక్కడ జరిగింది అంటే, ఆయనకి బోల్డన్ని అస్త్రాలు శస్త్రాలు, ఆగ్నేయ అస్త్రం అని అదని ఇదని ఇవన్నీ వచ్చు. దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది, ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడే. అంతే కదా, మనం వైద్యం కోసం డాక్టర్ల దగ్గరికి వెళ్తాం. అయితే కొంచెం జ్వరం ఉంటే అంత పెద్ద ఇది ఉన్నట్టు ఇవ్వరు. నీకు ఎంత జ్వరం ఉంటే ఏది ఉంటే అంత డోసేజ్ అంటూ ఉంటాం కదా, అంతే ఇస్తారు. అంతకంటే ఎక్కువ ఇవ్వచ్చా? శరీరం తట్టుకోలేదు. అందుకే మనం బరువు ఎంతో చూస్తారు, వయసు ఎంతో చూస్తారు, దాన్ని బట్టి ఇస్తారు. కానీ నేను నేర్చుకున్నాను కదా అని చెప్పి నచ్చినట్టు ఆయన మందులు రాసేస్తే అలా చెయ్యరు. కాబట్టి ఇక్కడ ఆచార్యుడు, గురువు, ఆయనకి తెలుసు ఏ విద్య ఎప్పుడు ఎలా ఉపయోగించాలో అలాగే ఉపయోగించాలి. కాకుండా ఉపయోగిస్తే అది ధర్మం తప్పినట్టు. ఆ రోజు ఆయన యుద్ధం చేస్తూ ఉంటే ఆయన అనుకున్నారు, ఈరోజు చాలామందిని నేను హతమారుస్తానని. సుమారు మనకు ఒక లెక్క చెప్తారు మహాభారతంలో, ఒక 20,000 గుర్రాలను ఆయన చంపేశాడు. అంటే యుద్ధం చేసేటప్పుడు రథాలు అవి ఉంటాయి కదా, అలాగే ఏనుగులు, 10,000 ఏనుగులు, ఎంతోమంది మహారాజులు, దగ్గర ఒక 20 మంది మహారాజులు, చాలామంది పాండవ పక్షంలో కూడా ఉన్నారు కదా. ఆయన యుద్ధం చేస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ చూసి అనుకున్నారట, అప్పటికి మధ్యాహ్నం అవుతుంది. ధర్మరాజు అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంటే ఆయన ఇక మొదలెట్టాడనమాట, ఆయన ప్రతాపం ఆయన చూపిస్తున్నారు. ఇలాగే కొనసాగితే సాయంత్రం వరకు చేసేవారు కదా యుద్ధం, సూర్యాస్తమయం అయ్యేంత వరకు. అయితే కనుక పాండవుల్లో ఎవరూ మిగలరు. ఒకవేళ గురువుతో యుద్ధం చేయవలసి వచ్చిన అంత ఇదిగా అర్జునుడు లేకపోతే భీముడు యుద్ధం చేస్తారా? వాళ్ళకి గౌరవం ఉంది కదా. అందుకే కృష్ణుడు ఆలోచిస్తున్నాడు. ఇది ఇంకొక విషయం మనకేం చెప్తారు అంటే, ఆయన ఎన్నో బ్రహ్మాస్త్రాలు కూడా విడిచిపెట్టేస్తున్నట్ట. ఆ బ్రహ్మాస్త్రము ఎవరికైతే దాని గురించి తెలుసో వాళ్ళ మీదే ఉపయోగించాలి.
ఆగ్నేయాస్త్రము అవతల వాళ్ళకి అంత భరించే శక్తి ఉందా, వాళ్ళకి తెలుసా కనీసం? మనకు మాట అంటారు కదా, కయ్యానికైనా వియ్యానికైనా సమానం వాళ్ళు ఉండాలని. కాబట్టి అది ధర్మం, యుద్ధ ధర్మం. అంటే అలా ఎవరికైతే దానిపైన అవగాహన ఉందో, అర్జునుడి లాంటి వాళ్ళ మీద వేస్తే సరే, ఓకే, ఆ విద్య ఈయనకి కూడా తెలుసు కాబట్టి అవగాహన ఉంటే. కానీ అవసరం లేకపోయినా కూడా ఏకంగా బ్రహ్మాస్త్రము అంటే ఊరికే ఉపయోగించరు. అది అంటే దానికి ఒక నీతి ఉంటుంది, ఒక ధర్మం ఉంటుంది. అది తప్పి ఆయన ప్రతి ఒక్కరి మీద ఈ అస్త్రము ఆ అస్త్రము వేసేస్తుంటే పైలోకం నుంచి సప్త ఋషులు, వాళ్ళు చిరంజీవులు కదా, వాళ్ళు చూశారట. వాళ్ళు చూసి వాళ్ళు భూమి మీదకి వచ్చారట. యుద్ధం జరుగుతుంటే వచ్చి ద్రోణుణ్ణి ఆపుతారు. నువ్వు ఇలా చెయ్యవద్దు, నువ్వు యుద్ధం చెయ్యాలని నచ్చినట్టుగా యుద్ధ నీతి మర్చిపోయి చేసేస్తున్నావు. ఇటువంటి అస్త్రాలు అవతల వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి వాళ్ళపైన ఉపయోగించకూడదు. వేరే వాళ్ళ మీద ఉపయోగిస్తే అది వేరే విషయం, కానీ నీకు తెలియకుండానే నువ్వు అందరిపైన ఉపయోగిస్తున్నావు కాబట్టి ఇలా చెయ్యవద్దు. పైగా నీకు ఇంకా ఎక్కువ సమయం లేదు, నువ్వు వెళ్ళిపోతావు అని వాళ్ళు చెప్తారు. నువ్వు వెళ్ళిపోతావు కాబట్టి ఇంక ఇవన్నీ వద్దు, గొడవలు ఇవన్నీ పక్కన పెట్టు, చక్కగా భగవంతుణ్ణి స్మరించుకో. ఆయన సద్బ్రాహ్మణుడు, ఆయన పూజలు అవి చేసుకుంటూ ఉంటాయి. ఆయన బ్రాహ్మణుడు. నువ్వు బ్రాహ్మణుడివి, క్షత్రియుడిలాగా ఇంతలాగా విజృంభించి యుద్ధం చెయ్యవలసిన అవసరం లేదు, ఇది నీ ధర్మం కాదు అని వాళ్ళు చెప్తున్నారు. నువ్వు నేర్పించేంత వరకు ఎంత భయంకరమైనవి నేర్పించిన అస్త్రాలు నువ్వు నేర్పించావు, గురువు కాబట్టి సరిపోయింది. కానీ నువ్వు ఇలా ప్రయోగించవద్దు, పైగా నీ సమయం అయిపోయింది కాబట్టి నువ్వు ఇక ఆపే, ఇలా చెయ్యవద్దు అని వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారట. కానీ ఆయన యుద్ధం ఆపడం లేదు, ఆయన చేసేస్తున్నాడు. అయితే ఆయనకి ఒక లక్షణం ఉంది. అదేమిటి అంటే ఆయన దగ్గర ఎప్పుడైతే అస్త్రం అంటే బాణాలు అవి చేతిలో ఉంటాయో అప్పుడు ఆయన్ని ఇంకెవరూ గెలవలేరు. అర్జునుడైనా కావచ్చు, కృష్ణుడైనా కావచ్చు. అయితే ఇప్పుడు అది పక్కన పడేయాలి. సో ఆయన సీక్రెట్ అంతా అందులో ఆయన పక్కన పెట్టేస్తేనే ఎవరైనా యుద్ధం చేయగలుగుతారు. ఆయన ఎందుకు పక్కన పెడతారు? అప్రియమైన మాట వింటే పక్కన పెట్టేస్తాడు అన్నది ఉంది. ఏదైతే ప్రియంగా ఉన్న మాట ఉంటుందో అది కాకుండా అప్రియమైన మాట. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎవరికి తెలుసు? కృష్ణుడికి తెలుసు. అందుకే కృష్ణుడు చెప్పాడు ధర్మరాజుకి, నువ్వు అప్రియమైన మాట చెప్పాలి. అది కూడా ఎవరు పడితే వాళ్ళు మనం చెప్తే అన్నట్టుగా కాదు, సత్పురుషులు. అక్కడ ఉన్న వాళ్ళలో అందరిలో కూడా ధర్మరాజు, ఆయనకు ఆ పేరు వచ్చేసింది. యుధిష్ఠిరుడు అసలైన పేరు, కానీ ఆయన ఎప్పుడు ధర్మం విడిచిపెట్టాడు కాబట్టి ఆయనకి ధర్మరాజు అనే పేరు వచ్చింది. అందుకని ధర్మరాజు లాంటి వాళ్ళు చెప్తేనే ఏదైనా అప్రియమైన మాట ఆయన కూడా నమ్ముతాడు, సత్పురుషులు చెప్తే అన్నట్టుగా. అక్కడే ఆ సమయంలో భీముడు అశ్వత్థామ అనే ఒక ఏనుగు ఉంటే ఆ ఏనుగు పేరు కూడా అశ్వత్థామ కాబట్టి ఆ ఏనుగుని చంపేసి అశ్వత్థామ హతః అని అంటే గనక, ఈ అప్రియమైన మాట వింటే గనక అప్పుడు ఆయన ఆయుధాలు పక్కన పెడితే అప్పుడు ఆయన మరణం. అది కూడా అర్జునుడి ద్వారా కాదు. ఎందుకు అంటే కృష్ణుడు అలా నిర్ణయం చేయలేదు, గురువు కదా, ఎంతైనా గురువుని ఎలా చంపుతారు? కాబట్టి దృష్టద్యుమ్నుడు అని ఆయన ద్రుపదుడి యొక్క కుమారుడు, వాళ్ళకి సంబంధించి వేరే కథ ఉంది, ఆయనకి శత్రుత్వం ఉంది. కాబట్టి ఆ ద్రుపదుడు నాకసలు ఈ ద్రోణుణ్ణి చంపే కుమారుడే కావాలి అని ఆయన తపస్సు చేసి మరి ఆ యజ్ఞంలోంచి వస్తాడట ఈ కుమారుడు దృష్టద్యుమ్నుడు. కాబట్టి ఇప్పుడు ఈయన ద్వారా ఆయన చావాలి అనేటట్టుగా అది భగవంతుని యొక్క నిర్ణయం, అలా జరగాలని. అంటే అలా జరగవలసి వచ్చింది. అయితే ఇవన్నీ కూడా కృష్ణుడు అలా చెయ్యవచ్చా అని మనం అనుకుంటాం. అంటే అక్కడికక్కడ అలా సర్దుబాటులు చేసేసి, అంటే ఎప్పుడైతే కౌరవ సభలో ద్రౌపదిని పిలిచి కాదు ఈడ్చుకొచ్చి ఆ వలువలు తీసేయటం, అంటే వస్త్రాలు తీసేయటం, వస్త్రాపహరణ చేయటం, ఆ సమయంలో ఆవిడ చాలా దీనంగా, ద్రోణాచార్యులు మీరు ఆచార్యులు, మీరున్నారు, భీష్మాచార్యుల వైపు చూసి మీరు తాత, మీరు పెద్దవారు, మీరేం న్యాయం చెప్పరా, మీరు మాట్లాడరా అంటే వాళ్ళు నోరు తెరవకుండా ఉన్నారు ఆ సమయంలో. అది చాలా పెద్ద పాపంతో సమానం, తప్పుతో సమానం. అంటే వాళ్ళకే అధికారం ఉంది, వాళ్ళు పెద్దవాళ్ళు, సరే వీళ్ళు పాటించారా లేదా తర్వాత విషయం, కానీ నోరుప్పి వాళ్ళు చెప్పగలగాలి, వద్దు దుర్యోధన, నేను నీ ఆచార్యుడిగా చెప్తున్నాను, ఇది తప్పు, ఇలా చెయ్యవద్దు అని ద్రోణుడు మాట్లాడలేదు, భీష్మాచార్యులు మాట్లాడుంటే సీనే కంప్లీట్గా డిఫరెంట్ సినారియో అయ్యేది కదా. వాళ్ళు ఆపగలిగేవారు కానీ ఆపలేదు. అంటే వాళ్ళు కూడా అధర్మం అన్నది ఎక్కడో ఒక్కడ కొన్ని సందర్భాలలో చేశారు, ప్రతిదానికి శిక్ష ఉంటుందిగా. అలా ద్రోణాచార్యులు వారు ఎంత ధర్మంగా జీవితాంతం ఉన్నా కూడా కొన్ని సన్నివేశాలలో ఏ అధర్మం అయితే ఆయన పాటించారు. అలాగే మరి ఎప్పటి నుంచో భీష్మాచార్యుల వారే వీరిని తీసుకున్నారు
చిన్నప్పుడు మా పిల్లలకి మీరు విద్య నేర్పించాలని, మరి ఇక్కడ ఈ ఉప్పు తిన్నాను కాబట్టి ఇక్కడే ఉంటాను అనేటట్టుగా కౌరవ పక్షంలో ఆయన యుద్ధం చేయడం, ఇవన్నీ కూడా అధర్మానికి సంబంధించిన విషయాలే కదా. వీటన్నిటికి కూడా లెక్కలు ఉంటాయి. అందుకే ఆయన యుద్ధ రంగంలో అలా పడిపోవాలి. సరే, ఇప్పుడు ఈ మాట విన్న వెంటనే ఆయన అంటే ఆయనకి నమ్మకం అయితే లేదు. ఎందుకంటే అశ్వత్థామ ఆయన చచ్చిపోతాడు అంత తేలిగ్గా నమ్మకపోయినా అప్రియంగా ఉంది కదా ఆ మాట. మనం నమ్మినా నమ్మకపోయినా మంచి మాట కాదు తన కుమారుడు గురించి. ఈలోపు సప్త ఋషులు ఏం చెప్పారో అది కూడా ఆయనకి స్ఫురణలోకి వస్తుంది. వాళ్ళు కూడా చెప్పారు కదా, ఇంక నా సమయం అయిపోయింది. అన్నీ శకునాలు అలాగే కనిపిస్తున్నాయి. అప్రియమైన మాట అలాగే ఇది అన్నీ విడిచిపెట్టేశాట. చక్కగా మధ్యలో కూర్చున్నారు. పద్మాసనం వేసుకుని కూర్చుని అంత పెద్ద యుద్ధ భూమిలో కూడా నేను ఇప్పుడు ఏ బాణం వచ్చి నాకు గుచ్చుకుంటుంది, ఎలా చచ్చిపోతానన్న విషయం పక్కన పెట్టి యోగ ముద్రలో చక్కగా ప్రాణాలను, మనకి సహస్రార చక్రం అంటారు కదా, శరీరం అంతా ఒక్కొక్క ప్రాణం తీసుకుంటూ అలాగా ఈ పై భాగం నుంచి ఆయన ప్రాణం వెళ్ళిపోయిందట. ఆయన తీసుకుని పైకి పంపించేశాడు. అంత శక్తి ఉంది ద్రోణాచార్యుల వారికి. అంటే ఆ క్షణంలో అంటారు కదా, చివరి క్షణంలో భగవంతుడిని స్మరించుకోవాలని అది కలిగింది ఆయనకి. అవును, చెప్పారు ఋషులు చెప్పారు, నేను ఎలాగో చనిపోతాను, అవతల ఉన్నది కృష్ణ పరమాత్మ, ఏవో ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎందుకు అలా చచ్చిపోవడం, నేనే వెళ్ళిపోతాను ప్రాణాలు. చక్కగా పైలోకానికి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత ఆ కాంతి, ఒక జ్యోతి వెళ్ళిపోతుందట. ఎంత అద్భుతంగా మనకి వర్ణన ఉంటుందంటే మహాభారతంలో. అది ధర్మరాజు చూస్తారు, అందరికీ కనపడదు ఆ శక్తి. కృష్ణుడు చూస్తాడు, ధర్మరాజు చూస్తాడు, అర్జునుడు చూస్తాడు, అలాగే భీముడు చూస్తాడు, కృపాచార్యులు వారు చూస్తారు. వీళ్ళు తప్పితే ఇంకెవ్వరికీ కనిపించదు. అంత లక్షల వాళ్ళు చూస్తున్నారు, మా గురువు గారు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకు కూడా సంతోషమే, ఎందుకంటే వాళ్ళ చేతులతో వాళ్ళు ప్రాణాలు తీయలేరుగా. ఇది భగవంతుని యొక్క నిర్ణయం. వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు ఈ దృష్టద్యుమ్నుడు ఎలా యుద్ధం చేయాలా అని ఎదురుగా ఉన్నాడు. ప్రాణం పోయింది, శరీరం ఉంది. గబగబా వెళ్ళి కూర్చున్నాడు కదా, ఆయుధాలు లేవు కదా అని వెళ్ళి తల నరికేశాట. కానీ అంటే తన ద్వారా అలా జరిగినా కూడా ప్రాణం లేని శరీరం అక్కడ ఉంది. అప్పుడు అలా తల నరికేయచ్చా, ఎంతైనా గురువు కదా అని పాండవులు కూడా బాధపడ్డారట. అంటే మనం ఈ పాత్రల గురించి తెలుసుకున్నప్పుడు ఎప్పుడో జరిగిపోయిన కథ అని అనుకోకుండా, ఒక చిన్న తప్పు పనైనా దానికి లెక్కలు ఉంటాయి, ఎవరు చూస్తారని మనం అనుకుంటాం. ఇన్ని రోజులు నేను బాగున్నాను కదా, ఈ ఒక్కటి చేస్తే ఏమైందని మనం అనుకుంటాం. ఆ ఒక్కటికి అసలైన లెక్క కట్టాలి, అది ఉంటుంది. కాబట్టి ఇంత మంచి పోతుంది. కాబట్టి ఎప్పుడూ మంచిగా ఉండే ప్రయత్నం చేయాలి. ఒక్క చిన్న తప్పైనా దాని ఫలితం మనం ఎప్పుడైనా అనుభవించాలి. అది మనం తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. చాలా బాగా చెప్పారు జ్యోతి గారు. చాలా ఇంట్రెస్టింగ్గా గూస్ బంప్స్ వచ్చాయి అండ్ ఒక మంచి మారల్ లెసన్ కూడా నేర్చుకున్నాం. ధన్యవాదాలు.